వాల్మీకి రామాయణ వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 119వ భాగం 14:2:26 అరణ్యకాండ 69వ సర్గ. లక్ష్మణుడు అయోముఖిని శిక్షించడం, కబంధుని బాహుబలలో చిక్కుకున్న రామలక్ష్మణుడు బాధపడ కృత్వైకముదకం తస్మై ప్రస్థితౌ రామలక్ష్మణౌ అవీక్షంతౌ వనే సీతాం పశ్చిమా జగ్మతు దిశం. రామలక్ష్మణుడు ఈ విధంగా జటాయువుకి ఉత్తర క్రియలు చేసి సీతను వెతుకుతూ పశ్చిమ దిక్కుకు తౌ దిశం దక్షిణాం గత్వా శర చాపాసిధారిణౌ అవిప్రహతమైక్ష్వాకు పంధానం ప్రతిపేదతు. రామలక్ష్మణుడు బాణాలు, ధనుసులు, ఖడ్గాలు ధరించి దక్షిణ వైపు వెళ్ళి అక్కడ ఎవరు సంచరించని మార్గం, అంత ముందుకు ఎవరు వెళ్ళరు. గుల్మైర్వృక్షైచ బహుభిర్లతాభిశ్చ ప్రవేశితం ఆవృతం సర్వతో దుర్గం గహనం ఘోర దర్శనం. ఆ మార్గంలో అడుగు అడుగున అనేక పొదలు, వృక్షాలు ఉన్నాయి. లతలు అన్ని మూలలా కప్పబడి ఉండటం చేత ప్రవేశించటానికి చాలా కష్టంగా ఉంది, నడవటానికి కూడా భయంకరంగా ఉంది. వ్యతిక్రమ్యతు వేగేన వ్యాళసింహదిశేవితం సుభీమం తన్మహారణ్య వ్యతియాతౌ మహాబలౌ. మహాబలశాలురైన రామలక్ష్మణుడు దుష్ట గజాల, సింహాలకు నివాస స్థానమైన భయంకరంగా ఉన్న ఆ మహావనాన్ని వేగంగా దాటి తతః పరం జనస్థానాత్ త్రిక్రోశం గమ్య రాఘవౌ క్రౌంచారణ్యం వివిశస్తు గగనం తౌ మహాజసౌ. గొప్ప తేజస్సు గల రామలక్ష్మణుడు జనస్థానం నుండి 3 క్రోసుల దూరం నడిచి ప్రవేశించటానికి శక్యం కాని క్రౌంచారణ్యంలో నానాభేగ ఘన ప్రఖ్యం ప్రకృష్టమివ సర్వత నానాపక్షిగణైర్యుక్తం నానావ్యాళ మృగైర్యుతం దిదృక్షమాణౌ వైదేహీం తద్వనం తౌ విచిక్యతు తత్ర తత్రావతిష్టంతౌ సీతాహరణకర్షితౌ. సీత అపహరించడం చేత కృషించిన రామలక్ష్మణుడు సీతను చూడాలనే కోరికతో మధ్య మధ్య ఆగుతూ ఆ వనమంతా గాలించి వెదికారు. ఆ వనం మేఘాల గుంపులాగా ఉంది, వృక్ష ఫలాలతో ఎండి ఉండటం చేత సంతోషించినట్లుగా కనపడి దానిలో అనేక విధాలైన పక్షిగణాలు, అనేక విధాలైన సర్పాలు, మృగాలు ఉన్నాయి. తత పూర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తదా క్రౌంచారణ్యమతిక్రమ్య మతంగాశ్రమమంతరా దృష్ట్వా తు తద్వనం ఘోరం బహుభీమమృగద్విజం నానాసత్వసమాకీర్ణం సర్వం గగనపాదవం దదుశాతే గిరౌ తత్ర దరీం దశరథాత్మజౌ పాతాళ గంభీరాం తమసానిత్య సంవృతాం. అప్పుడు సోదరుడైన రామలక్ష్మణుడు అక్కడి నుంచి తూర్పుగా 3 కోసుల దూరం వెళ్ళి క్రౌంచారణ్యం దాటి మతంగాశ్రమానికి మధ్య భయంకరమైన ఒక మహారణ్యం చూశారు. అది అనేక క్రూర జంతువులకు, పక్షులకు ఆవాసంగా, అంతటా క్రూర మృగాలు చాలా చెట్లు దగ్గరగా ఉండటం చేత అసలు లోపలికి వెళ్ళటానికే చాలా కష్టం. ఆ అరణ్యంలోని ఒక పర్వతంలో వాళ్ళకి పాతాళంలాగా ఉండే లోతైన ఒక గుహ కనపడి అది నిత్యం నీటితో చీకటితో నిండిబడి అసాధ్యతో నరవ్యాఘ్రౌ దర్యాస్తస్యా విదూరత దదుశాతే మహారూపాం రాక్షసీం వికృతాననాం.
నరశ్రేష్ఠుడైన రామలక్ష్మణుడు ఆ గుహ సమీపించి దాని దగ్గర పెద్ద ఆకార వికృత ముఖం గల ఒక రాక్షస స్త్రీని చూశారు. భయామల్పసత్వానాం భీభత్సాం రౌద్రదర్శనం లంబోదరీం తీక్షణంశాం కరాసీం పరుషత్వచం భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాముక్తమూర్ధయాం ప్రైపేతాం తౌ తతస్తత్ర భ్రాతరౌ రామలక్ష్మణు. ఆ రాక్షసి దుర్బలులకు భయం కలిగించేదిగా అసహ్యం కలిగించే రూపంతో చూడటానికి క్రూరంగా వేలాడి పొట్ట, తీక్షణమైన కోరలు, ఎత్తు పల్లాలతో కూడిన అవయవ, పరుషమైన చర్య, విరబోసిన జుట్టు, వీటితో ఆమె ఆకారం చాలా వికృతంగా. అలాంటి ఆ రాక్షసి అక్కడ సోదరుడై రామలక్ష్మణులకు కనపడింది. సా సమాసాజ్యతౌ వీరౌ ప్రజంతం భ్రాతురగ్రత ఏహిరంస్యావహేత్యుక్త్వా సమాలంబత లక్ష్మణం. రాక్షస వీరులైన రామలక్ష్మణులను సమీపించి వీరులైన రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అన్నగారి ముందు నడుస్తున్న లక్ష్మణుడితో వేసుకుందామని అని పలుకుతూ అతన్ని పట్టుకొన్న. ఉవాచ చైనం వచనం సౌమిత్రిముపగుహ్యస అహం తయోముఖే నామా లబ్ధాతే త్వమసి ప్రియ. నాథ పర్వతకూటేషు నదీనాం పురినేషు చ అయు శేషమివం వీరత్వం మయా సహరంస్యసే. లక్ష్మణుడిని కౌగలించుకొని ఇలా, నా పేరు అయోముఖి, నేను మీకు లభించా, నువ్వు నా ప్రియుడవు వీరుడా రాధా. ఇంకా నీ మిగిలిన ఆయుర్దాయ కాలమంతా నాతో కలిసి పర్వత శిఖరాల మీద, ఇసక తిండెల మీద కింద పడదాను రా అన్నది. ఏవ ముక్తస్తు కువిత ఖడ్గముద్ధృత్య లక్ష్మణ కర్ణనాసాస్థనం తస్య నిశకర్తారిసూదన. శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ఆమె మాటలు విని కోపంతో ఖడ్గం తీసి ముక్కు, చెవులు, స్థనాలు కోసేశారు. కర్ణనాశే నిక్కురంతే తు విస్ఫరం సా వినజ్య యథాగతం ప్రదుద్రావా రాక్షసి భీమదర్శన. దాదాపుగా ఈ కథ ఎవరు మనకు చెప్పరు, కానీ ఇందులో చక్కగా నిదర్శనంగా చూడటానికి భయంకరంగా ఉండే ఆ రాక్షసి ముక్కు, చెవులు ఛేదింపబడ వికృత స్వరంతో ఏడుస్తూ వచ్చిన దారిన పారిపోయి. ఇది ఈ అయోముఖి వృత్తాంతం ప్రాచ్య గ్రంథంలో లేదట, ఎవడో కలిపి మధ్యలో చేర్చుడు. తస్యాం గతాయాం గగనం వ్రజంతౌ నవమో వనమోజస ఆసేదతురద్విత్తరఘ్నౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. రాక్షసి వెళ్ళిపోయాక శత్రు సంహారకులైన సోదరుడైన రామలక్ష్మణుడు తేజస్సులో ప్రవేశింపశక్యం కాని ఆ అరణ్య ప్రవేశం చేశారు. లక్ష్మణస్తు మహాతేజ సత్వవాన్ శీలవాన్ శుచి అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్త తేజసం. మహాతేజస్సాలి బలవంతుడు, ఉత్తమ శీల సంపన్నుడు, పవిత్రుడైన లక్ష్మణుడు రెండు చేతులు జోడించి మహాతేజస్సుతో ప్రకాశిస్తున్న అన్నగారితో ఇలా అన్నాడు. స్పందతే చ దృఢం గాహు ఉద్విగ్నమివ మే మనః ప్రాయశ్చావ్య నిస్తాని నిమిత్తాన్యుపలక్షయే. నా బాహు చాలా అదురుతోందన్నయ్య, మనసు ఏంటో దిగులు పడుతున్నట్టు అనిపిస్తోంది. ఎక్కువగా ఏదో అనిష్టమైన సూచకాలు, అపశకునాలు నాకు గోచరిస్తున్నాయి. తస్మాత్ సజ్జీవ భీభ వార్యంత్వం కురుష్వచనం హితం మమేవ హి నిమిత్తాని సజ్జస్యంసంతి సంభ్రమం. కనుక పూజ్యుడైన అన్న రాబోయే ఆపదను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు. నేను చెప్పిన హితవాక్యాలు విను.
మనకేదో ఆపద వచ్చి మీద పడేట్టుగా ఉంది కనుక ఈ దుఃఖానికి నాకు ఆ శకున ఇవన్నీ మనకు చెడు కాలం దగ్గరలో ఉన్నాయి, జరగబోయేది కీడేదో జరగబోతోంది అని సూచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏష వంచాలకు నామా పక్షి పరమదారుణ అవయోర్విజయం యుద్ధే సంసందివ వినర్దతి. చాలా భయంకరమైన వంచుకల అనేటువంటి ఒక పక్షి కోతను బట్టి యుద్ధంలో మనకు జయం కూడా రాబోతోంది. రెండు, ఒక రకమైన భయాన్ని జయించే విజయం కూడా లభిస్తుంది అని తెలుస్తుంది, కనపడుతుంది శకునాలు. తయోరన్వేషతోరేవం సర్వం తద్వనమోజస సంయజ్ఞే విపుల శబ్దో ప్రభంజన్నివ తద్వనం. రామలక్ష్మణుడు ఈ విధంగా తమ తేజస్సుతో ఆ వనమంతా వెతుకుతుండగా ఆ వనాన్ని వెరచివేస్తున్నట్లుగా ఒక మహాశబ్దం వినిపించి సంవేషితమివాచ్యర్థం గగనం మాతరిష్వన వనస్య తస్య శబ్దో భూదివమా పూరయందివా. ఆకాశమంతా మాతరిష్వ అంటే గాలి చేత అయినట్టుగా ఆ వనం ధ్వని ఆకాశాన్ని నింపుతున్నట్లుగా అనిపించింది.